ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఐటీవీఎల్ ఆధ్వర్యంలో డాక్టర్లు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నడకయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కె హర్షవర్ధన్, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు నేతాజీ సుబ్బారెడ్డి, నల్లబోలు బలరామయ్య నాయుడు, డాక్టర్ మంజీరా మదన్, డాక్టర్ కెఎస్ రాజు, డాక్టర్ షబానా, డాక్టర్ భాస్కర్ రావు, డాక్టర్ ప్రీతి, వి రంగారావు, కె రఘురాం, ముదిరాజ్, స్నేహ సురేష్, దొద్దల రమణయ్య తదితరులు పాల్గొని ఉదయం 6:30 నుంచి గాంధీ బొమ్మ నుంచి బయలుదేరి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్లోగన్ దాని ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు లెప్రసీ డే సందర్భంగా డర్మటాలజిస్ట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రపోజల్ తీసుకొచ్చారు. సరే, దానికి ఆల్రెడీ వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ఆనవాయితీ. వెంటనే హర్షవర్ధన్ గారి, భాస్కర్ రావు, చాలామంది డర్మటాలజిస్ట్ డాక్టర్లు అందరూ దీన్ని పోయినప్పుడు మాకు కూడా చెప్తే వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి, వాకర్స్ స్టేడియం దగ్గర నుంచి, విఆర్సీ వాకర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి వాళ్ళందరూ ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. మరి ఇలాగ అవేర్నెస్ కలిగించడం ఈ వ్యాధికి నివారణగా మనం భావించవచ్చు. అవేర్నెస్ లేకనే ఈ లెప్రసీ అనేది ఎక్కువగా వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. దానికి ఆల్రెడీ డాక్టర్ చెప్పారు. ఇప్పుడు అది పెద్ద ఇబ్బందికరమైంది కాదు, గతంలో మాత్రం దాని నివారణ ఉంది, దాని మెడిసిన్ ఉంది, అది వెంటనే కనుక్కొని చేస్తే తగ్గుద్దని. మరి ఇదందరూ కూడా ఈ అవగాహన చేసుకొని ఈ లెప్రసీ బాధలు కాకుండా చేయాలని మరి ఒకసారి ఈ డాక్టర్స్, స్కిన్ డాక్టర్స్ అసోసియేషన్ అందరికీ, వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున, విఆర్సీ వాకర్స్, స్టేట్ వాకర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, సెక్రటరీ, నేను డాక్టర్ హర్షవర్ధన్, మేమందరం కలిసి లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లెప్రసీని ఎర్లీ స్టేజ్లోనే స్పర్శ లేని తెల్లపచ్చలు ఉంటే వెంటనే చెక్ చేయించుకొని స్కిన్ డాక్టర్ దగ్గర అది లెప్రసీయా కాదా కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం 1 yearలో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఈ అవగాహన అందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ జరుగుతుంది. వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈరోజు జనవరి 30వ తారీఖు గాంధీ వర్ధంతి. దేశమంతా కూడా ఘనమైన నివాళి ఆయనకి అర్పిస్తున్నాము. ఆయన అహింసావాది. ప్రతిదీ కూడా స్వచ్ఛ భారత్ కూడా మన భారతదేశంలో ఆయన్ని అంబాసిడర్గా మోడీ గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా వేస్ట్, చెత్త ఇవన్నీ లేకుండా స్వచ్ఛ భారత్ పాటించాలని. ఆయన శాకాహారి. ఆయనకి వేరుశనగ పప్పు, బెల్లం అంటే కూడా మహా ఇష్టం. ఆయన తినే ఆహారము. ఆయన ఆశయాలు కొనసాగించాలి. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చేదానికి ఆయన ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు అవి చేసి ఖాళీ నడకనే ఎక్కువ దూరం ప్రయాణం చేసి మనకి స్వాతంత్రం వచ్చేదానికి తోడ్పడినాడు. మేము వాకర్స్ ఇంటర్నేషనల్లో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మహాత్మా గాంధీ ఫెలోషిప్ అని కూడా ఒక అవార్డుని ప్రకటించి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఇస్తుంటాము. మహాత్మా గాంధీ ఫెలోషిప్ అంటే గాంధీ బొమ్మ ఉండే మెడల్ని ఆయన పేరు మీద ఈ నడకకి స్ఫూర్తిగా తీసుకొని ఆయన పేరు మీద ఇస్తున్నాము. స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు అదేవిధంగా వరల్డ్ లెప్రసీ డే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా. ఈ భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది సుభిక్షంగా ఉండాలని అంటే నడకే ప్రణాళికంగా తీసుకోవాలని స్వర్గీయ మాజీ మంత్రివర్యులు ఆళ్వార్ దాస్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు నడక మిత్రులందరూ గాంధీ బొమ్మ కాడి నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ఈ యొక్క వరల్డ్ లెప్రసీ డేని ర్యాలీని నిర్వహించడం జరిగింది.